అయ్యా, దేవుని రాజ్యం అంటే ఏమి? పరలోక రాజ్యం అంటే ఏమిటి? పరలోక రాజ్యం అంటే గుర్తుపెట్టుకోండి, పరలోకం కాదు. పరలోకం వేరు, పరలోక రాజ్యము వేరు. పరలోకం అనేది అది ఒక ప్లేస్, ఎక్కడో పైన దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు, అది ఒక చోటు. కానీ పరలోక రాజ్యం అనేది చోటు కాదు, సిస్టమ్. అది ఒక సిస్టమ్. అది ఆ రోజుల్లో రాజులు రాజ్యాల్ని పరిపాలిస్తుండేవారు కాబట్టి రాజ్యాలు అని అంటారు, రాజ్యం అని అంటారు. కానీ ఈరోజు మనమున్న కాలానికి దీన్ని చెప్పాలంటే పరలోక రాజ్యం అంటే ఏం లేదు, పరలోక గవర్నమెంట్ అంతే. హెవెన్లీ గవర్నమెంట్, పరలోక గవర్నమెంట్. ఈ పరలోక రాజ్యానికి ఇంకొక పేరు దేవుని రాజ్యం, దేవుని యొక్క గవర్నమెంట్ అని అర్థం. సో దేవుని యొక్క గవర్నమెంట్ లో ఎవరు ఉంటారో వారు దేవుని యొక్క ఆనందాన్ని అనుభవిస్తారు. యేసు ప్రభు తన నోరు తెరిచి ఆయన చెప్పిన మొదటి మాట కొండ మీది ప్రసంగంలో ఇది. ఆమేన్. కొండ మీది ప్రసంగంలో ఇది ఫస్ట్ మాట. కానీ ఆయన నోరు తెరిచి మొట్టమొదటిగా చేసిన బోధన ఏమిటంటే, చూడండి 4వ అధ్యాయము మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వాక్యం. మత్తయి సువార్త 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందుడి. పరలోక రాజ్యము సమీపించుచున్నది అని అంటున్నాడు యేసు ప్రభు. 3వ అధ్యాయము 1వ వాక్యములో బాప్తిసమిచ్చు యోహాను ఏం బోధించాడు చూడండి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. పరలోక రాజ్యము దగ్గరకు వచ్చేసింది. దేవుని గవర్నమెంట్ భూమి మీదకి దగ్గరకు వచ్చేసింది, సిద్ధపడండి దానిలోనికి వెళ్ళడానికి అని మొదటి ప్రసంగాన్ని మన బాప్తిసమిచ్చు యోహాను చేశాడు, మన యేసు ప్రభు చెప్పారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9-10లో ప్రభు నేర్పిన ప్రార్థన ఉంది. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమునందు ఏ విధంగా నెరవేరుతుందో భూమి యందును నెరవేరును గాక. యేసు ప్రభు ఇలా ప్రార్థన చేయమన్నాడు. ఏమని? పరలోక రాజ్యము వచ్చును గాక అంటే దేవుని యొక్క గవర్నమెంట్, దేవుని యొక్క పరిపాలన ఈ భూమి మీదకి వచ్చును గాక. పరలోకంలో దేవుని చిత్తం ఎలా నెరవేరుతుందో, పరలోకము దేవుని చేత ఎలా పరిపాలించబడుతుందో అదే విధంగా ఈ భూమిలో కూడా దేవుని యొక్క పరిపాలన వచ్చునుగాక. ఈ ప్రభుత్వం యొక్క విశిష్టత ఏమిటంటే రోమీయులకు రాసిన పత్రిక 14:17 గమనించండి. దేవుని రాజ్యం అనగా దేవుని గవర్నమెంట్ లేక దేవుని ప్రభుత్వము నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఆమేన్. ఇదండి పరలోక రాజ్యాన్ని గురించిన నిర్వచనం, డెఫినేషన్. దేవుని యొక్క ప్రభుత్వం ఎలాంటిదంటే అక్కడ అందరూ నీతి కలిగి ఉంటారు, సమాధానము, ఆనందము. ఈ మూడుతో నిర్మించబడిందే, ఈ మూడుతో కట్టబడిందే దేవుని యొక్క ప్రభుత్వం. నీతి అంటే ఏమిటి? సరైన జీవితం, దేవునితోనూ ఇరుగు పొరుగు వారితోనూ మనుషులతోనూ, దేవునితోనూ మనుషులతోనూ సరైన సంబంధం కలిగి ఉంటుంది పరలోక రాజ్యంలో ఉండేవారు. ఆమేన్. బ్రదర్, మన సంతోషాన్ని తీర్మానించేది ఏమిటి? దేవునితో మనకున్న బంధం. అదేవిధంగా ఇరుగు పొరుగు వారితో మనం మంచి సహవాసం కలిగి ఉండడం. ఈ రెండింటినీ దేవుని రాజ్యంలో మనం అనుభవించవచ్చు. దేవుని యొక్క పరిపాలనలో ఉన్నవారు నీతితో నిండి ఉంటారు, దేవునితోనూ మానవులతోనూ సరైన జీవితాన్ని జీవిస్తారు, బంధాన్ని కలిగి ఉంటారు. రెండవది సమాధానం. సమాధానం అంటే దేవునితోనూ సమాధానము, మనుషులతోనూ సమాధానం కలిగి ఉంటారు. గొడవలే ఉండదు, అక్కడ వివాదాలే ఉండదు, చోటే లేదు. చెప్పాలంటే వివాదాలకు గొడవలకు చోటే లేదు, ఇంకా సంతోషంగా ఉంటాం కదా. తర్వాత ఆనందము, దేవునితోనూ ఆనందంగా ఉంటారు, మనుషులతోనూ ఆనందంగా ఉంటారు. ఈ మూడే కదండి మనుషులు కావాల్సింది. లేదా మనం సంతోషంగా ఉండాలంటే ఏమిటి? మన జీవితంలో మనం సరిగ్గా ఉండాలి. ఆమేన్. అందరితో సమాధానం కలిగి ఉండాలి. నెక్స్ట్ దేవుడు ఇచ్చిన ఆనందం కలిగి ఉండాలి. దీనికోసమే కదా మనం ఇన్ని పాటలు పడేది. మనం పరిగెత్తి ఉదయం లేచి రాత్రి దాకా మనం పరిగెత్తే దేనికోసము? ఈ నీతి కోసమే, ఈ సమాధానం కోసమే, ఈ ఆనందం కోసమే. ఈ మూడు ఎక్కడుంది? దేవుని యొక్క గవర్నమెంట్ లో, ప్రభుత్వంలో ఉంది. ఈ మూడు ఎవరి ద్వారా మనకు వస్తుంది? ఆ వాక్యం ఉంటుంది, పరిశుద్ధాత్మ ద్వారా. దేవుని రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపించింది యేసు ప్రభు.
దేవుని యొక్క ప్రభుత్వాన్ని ఈ భూమి మీద స్థాపించింది ఎవరు? యేసు ప్రభు. ఆ దేవుని రాజ్యం యొక్క కార్యనిర్వాహకుడు, ఎగ్జిక్యూటర్ అనగా అమలు పరిచేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని రాజ్యాన్ని, దేవుని ప్రభుత్వాన్ని ఈ భూమిలోనికి స్థాపించింది ఎవరు? యేసు ప్రభు. దాన్ని అమలు పరిచింది, ఇంకా కూడా అమలు పరిచేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ దేవుని రాజ్యం భూమి మీదకి ఎప్పుడు వచ్చింది? దేవుని ప్రభుత్వము భూమి మీదకి ఎప్పుడు వచ్చింది? పెంతెకొస్తే దినాన. ఏ రోజైతే పరిశుద్ధాత్మ చేత శిష్యులు నింపబడి మొదటి ప్రసంగములో 3000 మంది రక్షణ పొందారో ఆ రోజు పరలోక గవర్నమెంట్ యొక్క ప్రవేశము ఈ భూమి మీద అట్టహాసంగా జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని ఓపెన్ చేశాడు. పెంతెకొస్తే దినాన దేవుని ప్రభుత్వము భూమిలోనికి వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది ఎంత గొప్ప విషయం అంటే, ఒక మనిషి దేవుని యొక్క ప్రభుత్వంలో ఉండడము, దేవుని యొక్క పరిపాలనలో ఉండడము ఎంతో గొప్ప విషయం అంటే, చూడండి మత్తయి సువార్త 11:11. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు యేసు ప్రభు. బాగా గమనించండి, యేసు ప్రభువుకు మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చిన బాప్తిసమిచ్చు యోహాను గురించి యేసు అంటున్నాడు, స్త్రీలు కనిన వారిలో, ఇంతవరకు స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చు యోహాను గొప్పవాడు. అంటే అర్థం ఏమిటి? అంతకుముందు ఉన్న వాళ్ళందరికంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఎస్తేరు, ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు చెప్పండి, దానియేలు, మోషే, యెహోషువ, కాలేబు, సమూయేలు, యోనా, జకరియా, యెహెజ్కేలు, వీళ్ళందరికంటే బాప్తిసమిచ్చు యోహాను గొప్పవాడు అని చెప్పేసి ఇంకో మాట అంటాడు ఆయన, అయినను. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్పండి, అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు యోహాను కంటే గొప్పవాడండి. ప్రైజ్ ది లార్డ్. పరలోక రాజ్యం అనేది ఎంతో గొప్ప విషయం అనేది అన్ని ఇక్కడ యేసు ప్రభువు పేల్చేసినాడు బాంబు పెట్టి. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అంటే ఎవరు? అందరికన్నా తక్కువైన వాడు, లెక్కలేని వాడు, చదువు లేదు, సంస్కారం లేదు, పెద్ద ఆర్థిక సామర్థ్యం లేదు, స్తోమత లేదు, ఏదో ప్రభువు నమ్ముకొని సంఘంలో ఉంటాడు. ఆ వ్యక్తి యోహాను కంటే, పాత నిబంధనలో అందరికన్నా గొప్పవాడు యోహాను. కానీ ఒక మనిషి దేవుని యొక్క గవర్నమెంట్లో ఉంటే, ఆయన యొక్క ప్రభుత్వంలో ఉండగలిగితే, ఆ వ్యక్తి అతి అల్పుడు కూడా యోహాను కంటే గొప్పవాడండి. అంటే పరలోక రాజ్యంలో ఉండడం ఎంతో గొప్ప విషయం. చూడండి, ఒకసారి యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. మత్తయి సువార్త 13:44. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. బాగా గమనించండి, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొన్నాడు. అంటే పూర్వపు రోజుల్లో వచ్చి అప్పుడప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉంటుంది. గెలిచిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఓడిపోయిన వాళ్ళని వాళ్ళ దేశాలకు తరలించేస్తారు, వేరే వేరే చోట్లకి వాళ్ళని సెటిల్ చేస్తారు. వాళ్ళ నమ్మకం ఏమిటంటే, ఎప్పుడైనా మనం తిరిగి వస్తాము, మనం కానీ మన పిల్లలు కానీ తిరిగి వస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు ఆ ధనాన్ని మనం ఉపయోగించుకోవచ్చు అని చెప్పి తన దగ్గర ఉన్న ధనాన్ని అంతా ఏం చేస్తారు, ఒక కుండలో కానీ పాత్రలో కానీ పెట్టి దాన్ని బాగా భద్రపరిచి వాళ్ళ పొలాల్లో దాచిపెట్టేస్తారు, లోపల పెట్టేస్తారు. ఇలా పెట్టిన దాంట్లో చాలా అట్నే ఉండిపోతుంది. వాళ్ళు తిరిగి రారు, అక్కడనే సెటిల్ అయిపోవచ్చు, లేదా అక్కడనే వాళ్ళు కాలం గతించిపోవచ్చు. అట్నే అక్కడ ఉండిపోతుంది, తరతరాలు మారి అది వేరే వాళ్ళకి సొంతం అయిపోతుంది. అలాంటి ఒక ధననిధి ఒక వ్యక్తి, ఒక రైతు పొలాన్ని దున్నుతూ ఉంటే అతనికి కంటపడింది. కానీ ఆ పొలము ఇంకొకరిది. ఏం చేశాడంటే వెళ్ళి, ఆ మాట గమనించండి, అది దొరికిన సంతోషముతో, ప్రైజ్ ది లార్డ్, అది దొరికిన సంతోషముతో తనకు కలిగినదంతయు, నోట్ దిస్ పాయింట్, తనకు కలిగినదంతయు అమ్మేసి, అతనికి ఏముందో మొత్తం అమ్మేశాడు. ఇల్లు, వాకిలి, పశువులు, బండి, మొత్తం నగలు మొత్తం అమ్మేశాడు. అమ్మేసి ఆ పొలమును కొనుక్కున్నాడు. తన కలిగినదంతా అతను ఎందుకు అమ్మేశాడు?
ఎందుకు అమ్మేశాడు? తాను కలిగి ఉన్నది అన్నిటికంటే ఆ ధననిధి ఎక్కువ విలువ కలిగినది. హల్లెలూయా. తాను కలిగి ఉన్నది వాటన్నిటికంటే ఆ ధననిధి ఎక్కువ విలువ కలిగినది కాబట్టి మొత్తాన్ని అమ్మేసి ఆ పొలాన్ని కొనుక్కునేసినాడు. ఇప్పుడు ఆ పొలం ఎవరిది? అతనిది. కాబట్టి అక్కడ ఉన్న ధననిధి ఎవరిది? తనకే సొంతం అయిపోతుంది. బాగా ప్లాన్ వేశాడు. ఇక్కడ వేరే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తాను కలిగినదంతా అమ్మేశాడు, అన్నిటిని వదులుకున్నాడు. దేని కొరకు? ఆ ధననిధి కొరకు. పరలోక రాజ్యం అలాంటిది అన్నాడు యేసు ప్రభు. సో దేవుని గవర్నమెంట్ లేక దేవుని ప్రభుత్వంలో ఉండడం కోసము మనం దేన్నైనా వదులుకోవచ్చు, దేన్నైనా వదులుకోవచ్చు. పౌలు చెప్పినట్లు, నేను యూదా వంశస్థుడను, హెబ్రీ కులానికి చెందినవాడును, గొప్ప తార్సు పట్టణస్థుడను, గమాలియేలు కింద చదివిన వాడిని, నేను పట్టాదారుడిని. ఇంకా ఏం చెప్తాడు? 8వ రోజున సున్నతి పొందిన వాడిని, బెన్యామీను రాజవంశానికి చెందిన వాడిని. కానీ వీటన్నిటినీ ఏం చేశాను? ఇప్పుడు క్రీస్తు నిమిత్తము, హల్లెలూయా, యేసు నిమిత్తము వాటన్నిటిని నేను నష్టముగా ఎంచుకుంటుని పెంట కుప్పతో త్రోసివేస్తుంది. ఎందుకంటే వీటన్నిటికంటే ఈ పదవి, ఈ పట్టాలు, ఈ హోదాలు, ఈ గౌరవాలు, ఈ డబ్బు, ఈ ఆస్తులు అన్నిటికంటే నాకు యేసు గొప్ప. యేసు చాలా విలువైన వాడు. దేవుని ప్రభుత్వము చాలా విలువైనది, అందులో ఉండడము చాలా గొప్పదండి. మీకు ఒక సంతోషకరమైన మాట చెప్పనా? ఈరోజు మనందరం కూడా దేవుని ప్రభుత్వంలోనే ఉన్నాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే దేవుని ప్రభుత్వంలో ఉంటారో వారు ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఆ ప్రభుత్వానికి ప్రభు ఎవరు? యేసు క్రీస్తు. కరుణామయుడు, కనికరా స్వరూపుడు, ప్రేమామయుడు, ప్రేమ స్వరూపి. ఒక ప్రభుత్వంలో ప్రజలు బాగుండాలంటే ఆ ప్రభుత్వాన్ని నడిపించే అధినేత బాగుండాలి, మంచోడుగా ఉండాలి. ఒక ప్రభుత్వాన్ని నడిపించే అధినేత యొక్క వ్యక్తిత్వము, ఆయన యొక్క గుణ లక్షణాలు అతని యొక్క పరిపాలనలో వ్యక్తమవుతూ ఉంటుంది. మన యేసు ఎవరు? ఎవరు? మంచివాడు, 100% మంచివాడు. అలాంటి రాజును కలిగి ఉన్న రాజ్యంలో ఉన్న ప్రజలు మనము ఆనందంగానే ఉంటాం. ఎందుకంటే మన రాజు యేసు ప్రభు కాబట్టి ఆయన ప్రభుత్వంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆయన చల్లగా చూసుకుంటాడు. ఇప్పుడు వస్తాం మనం. ఓకే అయ్యా, దేవుని రాజ్యంలో ఒక మనిషి ఉంటే అతడు ఆనందంగా ఉంటాడు. ఆ రాజ్యంలో నేను ప్రవేశించాలంటే ఏం చెయ్యాలి? ఆ రాజ్యంలో, ఆ ప్రభుత్వంలో నేను ఉండాలంటే, ఆ ప్రభుత్వం కిందకి నేను రావాలంటే ఏం మార్గము? ఆత్మ విషయమై దీనులైన వారికే పరలోక రాజ్యము. ఓకే, ఇప్పుడే మనం ముఖ్యమైన విషయానికి వచ్చి ఉన్నాం.